ఇక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వైస్ ప్రిన్సిపాల్ దారుణానికి ఒడిగట్టారు. 9వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని సెయింట్ మార్క్స్ స్కూల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి అసభ్యంగా ప్రవర్తించడంతో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది విద్యార్థిని. విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్కు చేరుకున్నారు. బాలస్వామిని నిలదీశారు. అటు బాలస్వామిని విధుల నుండి తొలగిస్తూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితే విషయం బయటికి రాకుండా స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాండూరులో చర్చనీయాంశంగా మారింది. ఇక తాండూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న వ్యక్తి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రేఖ, అయితే తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్లో ఈ ఘటన వచ్చేస్తుంది. ఇది పూర్తిగా ఆలస్యంగా వెలుగులోకి పరిస్థితి కనిపిస్తోంది. అయితే విద్యార్థిని పేరుతో కొట్టడము, అలాగే తన పైన అసభ్యకరంగా పైన చేతులు వేయడం, అలాగే గిల్లడం లాంటి చర్యలకైతే పాల్పడ్డాడు వైస్ ప్రిన్సిపల్ బాలస్వామి అనేటువంటి వ్యక్తి. అయితే తన పైన ఇలా వైస్ ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది విద్యార్థిని తన తల్లిదండ్రుల దృష్టికి, కుటుంబం దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ వైస్ ప్రిన్సిపల్ పైన దాడికి దిగారు విద్యార్థినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. అయితే ఆ యొక్క విద్యార్థినికి సంబంధించి కుటుంబ సభ్యులు బాలస్వామికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కావాలంటూ కూడా స్కూల్ ఎదుట కొంత ఆందోళన కలిగించినట్టుగా ప్రవర్తించగా తెలుస్తా ఉంది. అయితే ఇటు విద్యార్థి కూడా పూర్తిగా వద్దు అని చెప్పినప్పటికీ కూడా విద్యార్థులతో పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా అయితే కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తెలుసుకున్నటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని వెంటనే స్కూల్ యాజమాన్యం బాలస్వామిని స్కూల్ నుంచి కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ విషయం అంతా కూడా బయటికి పోకుండా ఉండేందుకు ఒక గోప్యంగా ఉంచినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఆ స్కూల్ నిర్వాహకులంతా కూడా. ఎందుకంటే స్కూల్లో ఉండేటువంటి అందరి పిల్లల పట్ల కూడా ఇలాగే బిహేవ్ చేశాడా, తను అసభ్యకరంగా ప్రవర్తించాడనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా తల్లిదండ్రులకు వస్తాయి. కాబట్టి ఇది బయటికి రాకుండా ఉంచేందుకైతే ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. విద్యార్థిని ఇంట్లో చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషయం తెలియక ఒకసారిగా బాలస్వామి వైస్ ప్రిన్సిపల్ అన్నటువంటి ఆ బాలస్వామి పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. రేఖ, విజయ్, అయితే తల్లిదండ్రులు ఏమంటున్నారు? పోలీసులకు కంప్లైంట్ చేసే పరిస్థితి ఏదైనా ఉందా? అయితే బాలస్వామికి సంబంధించి ఏ వివరాలు కూడా అది స్కూల్ యాజమాన్యం అయితే విద్యార్థిని తల్లిదండ్రులకు ఇవ్వనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే విద్యార్థిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కూడా తల్లిదండ్రులు పోలీసుల వద్దకు వెళ్లేటువంటి ఆలోచన చేయనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఒక్క విద్యార్థిని పట్లే ఇలా తప్పుగా బిహేవ్ చేశారో, లేకపోతే గతంలో ఎవరి పట్ల అయినా సరే, అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, సో గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇట్లా అసభ్యకరంగా ప్రవర్తించాడా బాలస్వామి అనేటువంటి కోణంలో కూడా అటు స్కూల్ యాజమాన్యం కూడా డీటెయిల్స్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.